ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 10 నుండి 13 వరకు మనము శ్రద్ధగా ధ్యానించినట్లయితే, నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలు అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడు అగుదువు. జ్ఞాన మార్గమును నేను నీకు బోధించుచున్నాను, యథార్థ మార్గములో నిన్ను నడిపించుచున్నాను. నీవు నడుచున్నప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము తొట్టిల్లదు. ఉపదేశమును విడిచిపెట్టక దానిని గట్టిగా పట్టుకొనుము, అది నీకు జీవము కనుక దానిని పొందియుండుము అని వాక్యము బోధిస్తుందండి. దేవుని ఆత్మజ్ఞానముతో నింపబడిన సొలొమోను ప్రపంచ మానవాళి మనుగడ కొరకు ఈ జ్ఞానము గల మాటలను ప్రవచించి లిఖించాడు. జ్ఞానము అంటే దేవుడే కనుక ఈ జ్ఞానము గల ఉపదేశములను విని గట్టిగా చేపట్టి మన హృదయాలలో ముద్రించుకుందామండి. పౌలు ఇట్టి జ్ఞానములు గల దేవుని మాటల ద్వారానే తన పాత జీవితాన్ని మార్చుకొని ప్రభువునందు క్రొత్త జీవితమును ఏర్పరచుకున్నాడు. ఒక సీతాకోక చిలుకలాగా ప్రభువునందు నూతనముగా రూపాంతరము చెందాడు. ఇట్టి దేవుని జ్ఞానము కలిగిన ఈ సజీవ వాక్యములను వింటున్న వారికి అందరికీ ఆ ప్రభుయేసు నామములో నా హృదయపూర్వక వందనాలు సమర్పించుకుంటున్నానండి. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథము నుండి వైద్యుడైన లూకా వ్రాసిన అపొస్తల కార్యములలో ఆఖరి 27, 28 అధ్యాయాలలో పౌలును గురించి వ్రాయబడిన మాటలను మనం ధ్యానం చేసుకుందామండి. హల్లెలూయా. కైసరయలో ఫేస్తు అధీనములో జరిగిన సమావేశములో పరిశుద్ధుడైన పౌలు అగ్రిప్పరాజు ఎదుట తన సంగతులన్నీ తెలియపరిచాడు. పౌలు తనకు కలిగిన ప్రభు దర్శనం గురించి, యూదులు ఆయన్ని అన్యాయముగా హింసించి కొట్టి ఎలా బంధించారు అనే విషయాలన్నీ పౌలు వివరంగా అగ్రిప్పరాజుకు విన్నవించుకున్నాడు ఆ సమావేశములో. అప్పుడు అక్కడ ఉన్న వారందరూ పౌలు చెప్పిన మాటలు విన్న తరువాత పౌలుకు మరణశిక్ష వేయటానికి పౌలునందు ఏ నేరము లేదని అందరూ ఏకగ్రీవంగా ఆమోదించి పౌలు కోరికపై రోమాదేశమునకు పంపాలని నిశ్చయించుకున్నారు. రోమాదేశములో కైసర చక్రవర్తి ఎదుట తన వాదము వినిపించుకుంటాను అని పౌలు అన్నాడు కనుక ఫేస్తు పౌలుతో పాటు ఇంకా కొంతమంది ఖైదీలను కూడా కలిపి ఔగుస్తు పటాలములో యూలీ అనే శతాధిపతికి అప్పగించి ఇటలీ వెళ్ళటానికి కైసరయ నుండి ఓడ ఎక్కించారు. వారితో పాటు మాసిదోనియా దేశస్థుడు థెస్సలోనికా పట్టణస్థుడైన అరిస్తార్కు కూడా పౌలుతో కలిసి ఉన్నారు. వారు సీదోను ప్రాంతమునకు వచ్చినప్పుడు శతాధిపతి అయిన యూలి పౌలు మీద దయగలిగి, నీవు నీ స్నేహితులను ఎవరినైనా పరామర్శించి రావాలంటే వెళ్ళిరా అని యూలి పౌలుకు అనుమతి ఇచ్చాడు. ఆ ఓడలో కొన్ని రోజులు ప్రయాణించిన తరువాత అలెగ్జాంద్రియ పట్టణానికి సంబంధించిన ఓడ ఇటలీ దేశము వెళ్ళుచున్నప్పుడు ఖైదీ అయిన పౌలును ఆయనతో ఉన్న ఖైదీలను ఇటలీ దేశము వెళ్ళే ఓడ ఎక్కించారు. వాతావరణం ప్రభావం వల్ల ఆ ఓడ ప్రయాణం అంతగా సాగలేదు. ఓడ నడిపించటం కష్టంగా ఉండి ప్రయాణించడానికి కూడా ప్రమాదకరంగా ఉంది. అప్పుడు పౌలు శతాధిపతితో ఓడ యజమానునితో మాట్లాడుతూ, అయ్యలారా, ఈ ప్రయాణం వలన ఈ ఓడకు, ఓడలోని సరుకులకు, ఓడలో ఉన్న మనకు బహునష్టము జరగవచ్చు అని నాకు అనిపిస్తుంది. కాబట్టి మనము క్రేతు ధరనే ఉందాము అని వారిని హెచ్చరించాడు. కానీ పౌలు చెప్పిన మాటలు వారు ఎవరు వినలేదు. ఆ తర్వాత పెద్దగా గాలులు వీచి ఓడ నడపలేకపోయారు. ఓడలోని బరువులు తీసివేయాలని సరుకులు, గోధుమలు అన్నీ సముద్రములో పారపోశారు. అప్పుడు పౌలు వారితో మాట్లాడుతూ, అయ్యలారా, మీరు నా మాట విని క్రేతు నుండి ప్రయాణించకుండా ఉన్నట్లయితే ఇంత నష్టము కలిగి ఉండేది కాదు. అయినా మీరు భయపడవలసిన పని లేదు, ధైర్యంగా ఉండండి. ఓడకే గాని ఓడలో ఉన్న వారికి అందరికీ ఎలాంటి హాని కలుగదు. నన్ను
నేను చెప్పే మాటలు మీరు నమ్మండి. నేను ఎవని వాడనో ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడచిన రాత్రి నా దగ్గరకు వచ్చి, పౌలా, భయపడకు, నీవు కైసరు ఎదుట నిలబడాల్సి ఉంది. నీతో కూడా ఈ ఓడలో ప్రయాణమైపోవచ్చున్న వారినందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడు అని ఆ దేవదూత నాతో చెప్పింది. కాబట్టి అయ్యలారా, మీరంతా ధైర్యం కలిగి ఉండండి. దేవుడు దేవదూత ద్వారా నాతో చెప్పిన ప్రకారం ఖచ్చితంగా జరుగుతుందని నేను దేవుని నమ్ముచున్నాను. అయినా ఈ సమయంలో మనము కొట్టుకొని పోయి ఏదైనా ఒక ద్వీపము దగ్గర చేరగలుగుతాము అని పౌలు వారికి తెలియపరిచాడు. ఆ విధంగా 14వ రోజున ఓడ కొట్టుకొని పోతూ ఉన్నప్పుడు మరునాటి ఉదయం తెల్లవారినప్పుడు పౌలు లేచి, అయ్యలారా, 14 రోజుల నుండి మీరు ఏమీ తినలేదు, ఉపవాసంతోనే ఉన్నారు, కొంచెం ఆహారం తీసుకోండి అని పౌలు వారిని వేడుకున్నాడు. ఆ ఓడలో ప్రభువు పౌలుకు దర్శనము అనుగ్రహించి ఆయనే సర్వసృష్టికర్త అయిన యేసు అని ఆయన నామమునకు ఘనత కలిగించుకున్నాడు. అయ్యలారా, మీ ప్రాణరక్షణ కొరకు సహాయంగా ఆహారం తీసుకోండి. మీలో ఎవ్వరికీ ఎలాంటి ఆపద కలగదు. మీ తల వెంట్రుకలలో ఏ ఒక్కటి నశించదు. లేచి ధైర్యము తెచ్చుకొని ఆహారం పుచ్చుకోండి అని పౌలు అందరినీ బ్రతిమలాడాడు. ఆ తర్వాత పౌలు ఒక రొట్టె పట్టుకొని అందరి ఎదుట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి పౌలు తింటూ ఉన్నప్పుడు అప్పుడు అందరూ ధైర్యము తెచ్చుకొని ఓడలో ఉన్న 276 మంది పౌలుతో పాటు అందరూ ఆహారము భుజించారు. ఓడలోని వారంతా తిని తృప్తి పొందిన తరువాత గోధుమలను పారబోసి ఓడను తేలిక చేశారు. ఆ తర్వాత ఆ గాలికి ఓడ కొట్టుకొని పోతూ ఒక చోట కూరుకొని పోయింది. ఆ సమయంలో ఓడలో ఉన్న ఖైదీలు ఈదుకుంటూ వెళ్ళి తప్పించుకుని పోతారేమోనని భ్రమపడి కొంతమంది సైనికులు ఖైదీలను ముందుగానే చంపివేయాలని ఆలోచన చేశారు. కానీ శతాధిపతి అయిన యూలి పౌలును రక్షించాలన్న కోరిక కలవాడై ఖైదీలను చంపవద్దని సైనికులకు ఆజ్ఞాపించాడు. మొదటిగా ఈదగలవారంతా సముద్రములో దుమికి దరికి చేరండి, ఈదలేని వారు పలకల మీద ఉడచెక్కల మీద దరికి చేరండి అని శతాధిపతి సైనికులకు ఖైదీలకు ఓడలోని వారికి ఆజ్ఞాపించాడు. శతాధిపతి చెప్పిన విధంగానే అందరూ దరికి చేరారు. పౌలు తనకు కలిగిన ప్రభు దర్శనం గురించి వారికి చెప్పి, మీలో ఎవ్వరికీ ఎలాంటి ప్రాణహాని జరగదు అని దేవుని దేవదూత నాకు తెలియపరిచింది. నేను సేవించే దేవుడు మనకు ఎలాంటి ప్రమాదము జరగకుండా చేస్తాడు అనే నమ్మకము నాకుంది అని పౌలు ఓడలోని వారికి చెప్పిన విధంగానే దేవుని కృపను బట్టి ఓడలో ఉన్న 276 మంది కూడా ఒక ద్వీపము దగ్గర చేరి రక్షింపబడ్డారు. ఆ ద్వీపము పేరు మెలితే. అక్కడ నివసించేవారు అనాగరికులు. వారికి బయట ప్రపంచం అంటే ఏమిటో అంతగా వారికి తెలియదు. కానీ ఆ ద్వీపవాసులు ఓడ నుండి తప్పించుకున్న వారికి అందరికీ ఎంతో ఉపచారము చేశారు. ఆ సమయంలో వర్షము పడుతుంటే వారిని అందరినీ ఆదరించి చలి నుండి కాపాడటానికి నిప్పులతో మంట చేసి వారికి వెచ్చదనం కలిగించారు. ఆ సమయంలో పౌలు ఒక మోపెడు పుల్లలు ఏరి ఆ మంట మీద వేశాడు. ఆ పుల్లలలో ఒక సర్పము ఉండి ఆ వేడిమికి బయటకు వచ్చి పౌలు చేతికి పట్టింది. ఆ సర్పము పౌలు చేతికి వేలాడుతూ ఉన్నప్పుడు ఆ ద్వీపవాసులందరూ చూశారు. అప్పుడు వారంతా మాట్లాడుకుంటూ, ఈ మనుషుడు ఖచ్చితంగా నరహంతకుడై ఉంటాడు. సముద్ర ప్రమాదము నుండి తప్పించుకున్న ఆ ధర్మదేవత ఆ మనుష్యుడిని బ్రతకనీయకుండా చేస్తుంది అని చెప్పుకుంటూ ఉన్నారు. అంతలో పౌలు తన చేతికి చుట్టుకున్న ఆ సర్పమును చూసి మామూలుగా ఆ అగ్నిలో విదిలించి వేశాడు. ఆ సర్పము వల్ల పౌలుకు ఎలాంటి హాని జరగకపోవటం చూసి వారంతా ఎంతో ఆశ్చర్యపోయారు. ఆ ద్వీపవాసులు
పౌలు అకస్మాత్తుగా పడి చనిపోతాడని చూస్తూ ఉన్నప్పుడు పౌలు మామూలుగా యథాలాపంగా ఉండటం వారికి విస్మయం కలిగించింది. పౌలు చేతికి చుట్టుకున్న ఆ సర్పము పౌలుకు ఎలాంటి హాని చేయలేదని వారికున్న అభిప్రాయం మార్చుకొని మరలా ఇతడు ఒక దేవత అని చెప్పుకున్నారు. ఆ ద్వీపంలో పొప్లి అనే వ్యక్తి మెలితే ద్వీపానికి ముఖ్యుడు. మెలితే ద్వీపంలో పొప్లి అనే వ్యక్తి భూములు కలిగినవాడు. పొప్లి అనే వ్యక్తి వీరందరినీ ప్రేమగా చేర్చుకొని 3 రోజులు ఆతిథ్యమిచ్చాడు. ఎంతో స్నేహభావంతో వారిని ఆదరించాడు. ఆ సమయంలో పొప్లి తండ్రి జ్వరము చేత రక్తభేది చేత బాధపడుతూ పండుకొని ఉన్నప్పుడు పౌలు అతనిని చూసి దగ్గరకు వెళ్ళి యేసునామములో ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరిచాడు. పొప్లి తండ్రి పౌలు చేత స్వస్థపరచబడ్డాడని ఆ ద్వీపవాసులందరూ తెలుసుకొని రోగముల కలవారంతా పౌలు దగ్గరకు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ కలిగిన పౌలు యేసునామములో వారికి అందరికీ ప్రార్థించి స్వస్థతపరిచాడు. ఆ ద్వీపవాసులకు ఓడలో ఉన్న వారందరిపై గౌరవం కలిగి సత్కార్యములతో ఎంతో మర్యాద చేశారు. వీరంతా అక్కడ నుండి వెళ్ళేటప్పుడు ఆ ద్వీపవాసులు వారికి కలిగినవి అనేక వస్తువులు తెచ్చి ఓడలో ఉంచి వెళ్ళారు. ఆ తర్వాత వీరంతా ఓడలో ప్రయాణించినప్పుడు దాదాపు 3 నెలల 10 రోజులకు పౌలు అందరూ కూడా ఆయనతో ఉన్న ఖైదీలు రోమా పట్టణానికి చేరుకున్నారు. రోమాలో ఉన్న సహోదరులు పౌలు సంగతి తెలుసుకొని అప్పియ, సంతపేట, త్రిసత్రముల వరకు పౌలుకు ఎదురు వెళ్ళారు. పౌలు వారిని చూచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ధైర్యము తెచ్చుకున్నాడు. పౌలు రోమా చేరుకున్న తరువాత ఆయనకు కావలిగా ఉన్న సైనికుల నుండి ప్రత్యేకంగా ఉండటానికి ఒక అనుమతి పొందుకున్నాడు. సహోదరులారా, నేను మన ప్రజలకైనా మన పితరుల ఆచారములకైనను ప్రతికూలమైనది నేను ఏదీ చేయలేదు. చేయకపోయినా యెరూషలేము నుండి రోమీయుల చేతికి నేను ఖైదీగా అప్పగించబడ్డాను. ఈ రోమీయులు నన్ను విమర్శ చేసిన తరువాత నా యందు ఏ నేరమూ లేదని వారు తెలుసుకొని నన్ను విడుదల చేయాలని అనుకున్నప్పుడు యూదులందరూ అందుకు నిరాకరించి అడ్డగించారు. అందుకని నేను కైసరు ఎదుట చెప్పుకుంటానని అనవలసి వచ్చింది. అందుకుగాను బంధకాలతో ఖైదీగా ఇక్కడికి రావలసి వచ్చింది. నేను నా స్వజనుల మీద నేరము మోపాలని నా అభిప్రాయం కాదు. మిమ్మల్ని చూడాలని పిలిపించాను కనుక జరిగినది మీకు తెలియపరుస్తున్నాను. ఇశ్రాయేలు యొక్క నిరీక్షణ కోసము ఈ గొలుసుతో కట్టబడి ఉన్నాను అని పౌలు వారితో మాట్లాడాడు. అప్పుడు వారంతా పౌలుతో మాట్లాడుతూ, యూదయ నుండి నీ గురించిన పత్రికలు మాకు ఏమీ రాలేదు. ఇక్కడికి వచ్చిన సహోదరులు కూడా నిన్ను గురించి ఏ చెడ్డ మాటలు పలుకలేదు, చెప్పలేదు. నీ గురించి చెడ్డగా ఎవరు అనుకోలేదు. ఈ మతభేదముల గురించి అన్ని చోట్ల అపేక్షణ చేస్తున్నారు, జరుగుచున్నది అని మేము విన్నాము. అయినా నీ అభిప్రాయములు కూడా నీవు చెప్తే మేమంతా వినాలని కోరుకుంటున్నాము అని అక్కడికి వచ్చిన యూదులు పౌలుతో మాట్లాడారు. పౌలు అందుకు సమ్మతించి ఒక రోజున సమావేశం అవుదామని నిర్ణయించుకున్నారు. తర్వాత భాగంగా పౌలు రోమాలో ఉన్న యూదులందరితో మాట్లాడిన మాటలను మరలా మనం ధ్యానం చేసుకుందామండి. హల్లెలూయా, ఆమేన్. ఇక్కడ మనం ధ్యానించుకున్న మాటలలో కొన్ని గమనించినట్లయితే పౌలు సముద్రములో ఓడలో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ప్రభువు తన దూత ద్వారా దర్శనము అనుగ్రహించి ఓడలోని వారికి పౌలు ద్వారా సువార్త బోధింపచేసి 276 మందికి రక్షణ కలిగించాడు. ఆ తరువాత వారినందరినీ మెలితే ద్వీపానికి చేర్చి ఆ ద్వీపవాసుల వారికి అందరికీ యేసు సువార్త బోధింపచేసి అక్కడ అద్భుతాలు, స్వస్థతలు చేయించి పౌలు ద్వారా వారికి అందరికీ ప్రభునందు రక్షణ కలుగచేశాడు. భూదిగంతాల వరకు నా వాక్యం ప్రకటించి
అందరి ఆత్మలను రక్షించాలి అని ప్రభువు చెప్పిన విధంగా ఓడలోని వారికి, మెరితే ద్వీపంలో వారికి అందరికీ కూడా వాక్యం బోధింపజేశాడు. మానవుల పట్ల దేవుని ప్రణాళికలంటే ఇవేనండి. వారందరి ద్వారా ఎందరికి సువార్త ప్రకటించబడిందో మనం ఊహించలేమండి. అడిగిన దానికన్నా ఊహించలేని విధంగా ఆ ప్రభు మానవులకు అనుగ్రహించి ఆయన యందు నిత్యజీవం కలుగచేస్తాడు. ఆ పరలోక భాగ్యంలో ఆయనతో ఉండే బాధ్యత అందరికీ కలుగజేస్తాడండి. అట్టి దేవాది దేవుడైన మన యేసయ్యను ఘనపరిచి కీర్తిస్తూ ఒక పాట విందామండి. పౌలుకు అనుగుణంగా ఉండే ఈ పాట ద్వారా పౌలు ప్రభువుతో క్షమింపబడి పరలోకం చేరటం మనం ఈ పాటలో చూడగలుగుతామండి. హల్లెలూయా, ఆమేన్. ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే, పాపాత్ముల బ్రోచుటకై కృపలొలికిన కలువరిలో, పాపాత్ముల బ్రోచుటకై కృపలొలికిన కలువరిలో, పరలోకముకై చిరజీవముకై, పరలోకముకై చిరజీవముకై ప్రార్థించెను నా హృదయం. ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే, దిశలన్నీయు తిరిగి తిని నా పాపపు దాహముతో, దిశలన్నీయు తిరిగి తిని నా పాపపు దాహముతో, దౌర్జములో మసలుచును దౌర్జన్యము చేయుచును, ధన పీడనతో మృగవాంఛలతో దిగజారితి చావునకు. ప్రభు యేసుని వదనములో చండాడితి బ్రతుకులను, దహించితి గృహములను, చండాడితి బ్రతుకులను, దహించితి గృహములను, చెరగవు నా పాపములు, తరగవు నా వేదనలు, చనిపోయినను ధర వీడినను చల్లారవు శోకములు. ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే, పలుమారులు వినుచుంటి నజరేయుని నీతి కథ, పలుమారులు వినుచుంటి నజరేయుని నీతి కథ, పరిహాసము చేసి తిని పరమార్థము మోసమని, ప్రసుప్రాయుడనై జీవించుటచే ప్రాప్తించెను ఈ సిలువా, పశుప్రాయుడనై జీవించుటచే ప్రాప్తించెను ఈ సిలువా. ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే, కలువరి ఆవరణములో కరుణాత్ముని చేరువనే, కలువరి ఆవరణములో కరుణాత్ముని చేరువనే, కనుమూసిన కాలములో వెలుగుదయించిన వేళ, కనుగొంటిని నా దౌర్భాగ్య స్థితి,
కంపించెను నా తనువు. కనుగొంటిని నా దౌర్భాగ్య స్థితి, కంపించెను నా తనువు ప్రభు యేసుని వదనములో. నా దేవుడు కనిపించే, యేసుని రాజ్యములో భువికే తెంచిన రోజు, యేసుని రాజ్యములో భువికే తెంచిన రోజు. ఈ పాపిని క్షమించి జ్ఞాపకముతో బ్రోవుమని, ఈ పాపిని క్షమించి జ్ఞాపకముతో బ్రోవుమని, ఇలా వేడితిని విలపించుచును ఈడేరెను నా మనవి. ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే. పరదైసుని ఈ దినమే నా ఆనందములోను, పరదైసుని ఈ దినమే నా ఆనందములోను. పాల్గొందువు నీవనుచు వాగ్దానము చేయగనే, పాల్గొందువు నీవనుచు వాగ్దానము చేయగనే. పరలోకమే నా తుది ఊపిరిగా పయనించితి ప్రభు కడకు, పరలోకమే నా తుది ఊపిరిగా పయనించితి ప్రభు కడకు. ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే. పాపాత్ముల బ్రోచుటకై కృపలొలికిన కలువరిలో, పాపాత్ముల బ్రోచుటకై కృపలొలికిన కలువరిలో, పరలోకముకై చిరజీవముకై, పరలోకముకై చిరజీవముకై ప్రార్థించెను నా హృదయం. ప్రభు యేసుని వదనములో నా దేవుని రాజ్యములో. పరికించిన శుభదినము గమనించిన క్షణము, పరలోకముకై చిరజీవముకై, పరలోకముకై చిరజీవముకై ప్రార్థించెను నా హృదయం. ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే. హల్లెలూయా.